హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీ ఛానల్ గ్రో కావాలంటే, మీ ఛానల్ సక్సెస్ కావాలంటే ఈ 5 పాయింట్స్ మీరు తెలుసుకున్నట్లయితే మీ ఛానల్ ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అయితే అవుతుంది. అది ఏంటిది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ ఛానల్ తప్పకుండా గ్రో కావాలంటే 5 మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి మెయిన్ పాయింట్స్ మీ ఛానల్లో కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీ ఛానల్ తప్పకుండా సక్సెస్ అయితే అవుతుంది. మొదటి పాయింట్ వచ్చేసి థంబ్నెయిల్. చాలామంది క్రియేటర్స్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. చాలామంది ఛానల్స్ అయితే నేను చెక్ చేయడం అయితే జరిగింది. ఒక 100 ఛానల్స్ అయితే నేను చెక్ చేయడం అయితే జరిగింది. వాటిలో చాలామంది క్రియేటర్స్కి అయితే బేసిక్ థంబ్నెయిల్ కూడా పెట్టలేదన్నమాట. మీరు అట్లీస్ట్ మీరు థంబ్నెయిల్ కోసం ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఒక 1 వీక్ కావచ్చు, మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ కావచ్చు, వేరే యాప్ కావచ్చు, థంబ్నెయిల్ ఎడిటింగ్ యాప్ కావచ్చు, ఏదో ఒక యాప్లో మీరు 1 or 2 డేస్ కానీ, లేదా మీకు ఎంత వీలైతే అంత బెటర్గా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయండి. ఎందుకంటే ఆడియన్స్ చూసే వాళ్ళు స్క్రోల్ చేసేటప్పుడు ఏ థంబ్నెయిల్ అయితే మంచిగా అట్రాక్టివ్గా ఉంటే వాటిని క్లిక్ చేస్తారు. ఫస్ట్ మీరు థంబ్నెయిల్ కనుక మంచిగా చేసుకోలేకపోతే మీకు సిటిఆర్ ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మినిమం ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ ఒక 7% కంటే అబోవ్ కానీ ఉన్నట్లయితే చాలామంది ఆడియన్స్కి అనేది మీ వీడియోస్ అనేది సజెస్ట్ చేయడం కానీ, రీచ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. దాని ద్వారా మీకు వ్యూస్ మంచిగా వస్తాయి. నెక్స్ట్, మీ ఛానల్లో ఉండవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అనేది మంచిగా ఉండాలన్నమాట. మీరు నా వీడియోసే చూసుకోండి. వీడియో క్వాలిటీ ఇప్పుడున్న మొబైల్ అయితే వీడియో క్వాలిటీ 15,000 పైన పెట్టిన ప్రతి మొబైల్ అనేది 1080లో కానీ 4K వీడియోస్ అయితే ఇప్పుడున్న మొబైల్లో అయితే వస్తుందన్నమాట. కానీ ఆడియో క్వాలిటీ కోసం మీరు ఎక్స్టర్నల్ మైక్ కానీ, లేకపోతే వైర్లెస్ మైక్ కానీ మీరు తప్పకుండా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. వీడియో ప్లస్ ఆడియో క్వాలిటీ కనుక మంచిగా ఉన్నట్లయితే మీరు ఏం చెప్తున్నారో అనే ప్రతి మ్యాటర్ అనేది క్లారిటీగా అయితే మీకు మీ ఆడియన్స్కి అనేది రీచ్ అవుతుందన్నమాట. మీరు తప్పకుండా వీడియో క్వాలిటీ కోసం మంచి మొబైల్ అయితే దొరుకుతుంది, కానీ ఆడియో క్వాలిటీ కోసం ఒక మైక్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మంచి మైక్ కావాలనుకుంటే ఒక 1000 రూపాయలు పెడితే మంచి మైక్ అయితే వస్తుందన్నమాట. నేను వాడే మైక్ వచ్చేసి గ్రీనరో వారి వైర్లెస్ మైక్ అనమాట. ఇది 1100 రూపాయలకి అయితే నాకు పడింది అనమాట. ఇలాంటి మైక్స్ మీరు పర్చేస్ చేసి మంచిగా మీ ఛానల్లో వీడియో ప్లస్ ఆడియో క్వాలిటీ ఉన్నట్లయితే మీ ఛానల్ తప్పకుండా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, థర్డ్ పాయింట్ వచ్చేసి ఎడిటింగ్ అండి. చాలామంది క్రియేటర్స్ అయితే మీరు ఏ విధంగా వీడియో షూట్ చేస్తున్నారు అదేవిధంగా ఎటువంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా అప్లోడ్ చేస్తుంటారు. చాలామంది క్రియేటర్లు ఈ విధంగానే చేస్తున్నారు. 1-2 క్లిప్లు తీసుకొని ఎటువంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు అనమాట. మీరు బేసిక్ ఎడిటింగ్ అయితే నేర్చుకోండి. మీరు మంచిగా ఎడిటింగ్ నేర్చుకొని మంచి ఎఫెక్ట్ పెట్టుకున్నట్లయితే ఆడియన్స్ అనేది ఇంట్రెస్ట్గా, ఎంగేజ్మెంట్గా చూస్తారనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి వాచ్ టైం అండి. వాచ్ టైం అంటే ఏం లేదనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8 నిమిషాలు వీడియోస్ చేస్తున్నారనుకోండి, కనీసం ఆడియన్స్ రిటెన్షన్ అనేది 3 నిమిషాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ ఆడియన్స్కి రీచ్ చేస్తుందన్నమాట. యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. మీరు ఒక 8 లేదా 10 నిమిషాలు వీడియోస్ చేసినారనుకోండి, ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్టింగ్ ఉండే ఎలిమెంట్స్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ కనుక మీరు వీడియో స్టార్టింగ్లో కనుక పెట్టినట్లయితే ఆ కీ మూమెంట్ వచ్చేంత వరకు ఆడియన్స్ అనేది ఎంగేజ్మెంట్గా ఉంటారనమాట. మీ ఛానల్ ఎంత ఎంగేజ్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 3 నిమిషాల కంటే ఎక్కువ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉన్న వీడియోకి 1,00,000 మందికి సజెస్ట్ చేసింది అనుకోండి, ఒక 2 నిమిషాలు ఉన్న ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉన్న వీడియోకి ఒక 50,000 వరకు అయితే రీచ్ చేస్తుంది అనమాట. మీరు ఎక్కువ ఎంగేజ్మెంట్ చేయగలిగితే ఆడియన్స్కి రీచ్ అయితే చేస్తుందన్నమాట. దాని ద్వారా మీకు మంచి వ్యూస్, మంచి వాచ్ టైం అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. దాని ద్వారా మీ ఛానల్ కూడా గ్రో అయ్యి మంచి సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, లాస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, 5th పాయింట్ వచ్చేసి కంటెంట్ యూనిక్గా ఉండాలి. అందరూ ప్రతి ఛానల్ అనేది వ్లాగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీరు వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల మంచిదే, కానీ వ్లాగ్ ఛానల్లో వెరైటీ ఛానల్స్ అనేది ఉంటాయి. ట్రావెలింగ్ వ్లాగ్ కావచ్చు, మోటార్ వ్లాగ్ కావచ్చు, డ్రైవింగ్ సంబంధించిన వ్లాగ్ కావచ్చు. వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది మంచిగా ఉన్నట్లయితే మీ ఛానల్ తప్పకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న మెయిన్ 5 ముఖ్యమైన పాయింట్. ఈ 5 పాయింట్లు మీ ఛానల్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీ ఛానల్ ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే యూట్యూబ్కి సంబంధించిన ప్రతి వీడియో మీరు అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.